హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అమౌంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించి విద్యార్థులు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటూ ఉంటారో, సో వాళ్ళకి సగం అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరిగిందండి. సో ఉదాహరణకు చెప్పాలంటే చాలామందికి 10,900, అదేవిధంగా 5,200, సో ఈ విధంగా అమౌంట్ అనేది జమ అవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా అమౌంట్ అనేది జమ చేసిన తర్వాత మిగతా అమౌంట్ ఎప్పుడు జమ చేస్తారు అనే దానిపై ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. సో మిగతా అమౌంట్ అనేది ఏ తేదీన రిలీజ్ చేస్తారు అనేటువంటి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అందిస్తానండి. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. సో ఓకేనా. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించి విద్యార్థులు ఉంటారో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటూ వాళ్ళకి 2 విధాలుగా అయితే వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి తల్లికి వందనం అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుందండి. సో ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంత వాటా అనేది జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే కొంత వాటా అనేది జమ చేయడం జరుగుతుందండి. సో ఇందులో భాగంగా జూన్ 12వ తేదీన తల్లికి వందనం అమౌంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు, అదేవిధంగా జూలై 10వ తేదీన కూడా విడుదల చేసినప్పుడు చాలామంది ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం వాటా అనేది విడుదల చేయడం జరిగిందండి. సో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ముందుగా ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి 10,900, అదేవిధంగా 8,800, అదేవిధంగా 5,200, అదేవిధంగా 10,972 రూపాయలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తన వాటాను అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ అమౌంట్ అనేది ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటూ ఉన్నారో విద్యార్థులు ఎస్సీ కేటగిరీకి సంబంధించి డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి అయితే వాళ్ళ యొక్క అంటే రాష్ట్రం యొక్క వాటర్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ వాటర్ రిలీజ్ చేశారు కాబట్టి మీకు సగం అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ అవ్వడం జరిగింది. మిగతా ఈ అమౌంట్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అనేది చాలామంది అడగడం జరుగుతుందండి. సో మిగతా అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం అంటే పీఎం నరేంద్ర మోడీ గారు అయితే విడుదల చేయాల్సి ఉందండి. సో మీకు ఎంతైతే అమౌంట్ పడి ఉంటుందో, మీకు ఇంకా ఎంత అయితే అమౌంట్ అనేది పడాల్సి ఉంటుందో ఆ అమౌంట్ అనేది పీఎం నరేంద్ర మోడీ గారు అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో దీనిపై అయితే పీఎం నరేంద్ర మోడీ గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఏంటంటే రీసెంట్గా పత్రికా ముఖంగా అయితే మనకి ఒక ఆర్టికల్ అయితే విడుదల చేసి మరొక 20 రోజుల్లో కేంద్రం వాటా అనేది విడుదల చేస్తాము అనేది చెప్పడం జరిగిందండి. సో కేంద్రం వాటా మరొక 20 రోజుల్లో విడుదల చేస్తారు అని చెప్పారు కాబట్టి, సో ఈ వాటా ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ముందుగా అయితే ఆగస్టు 15వ తేదీ లోపల ఎవరికైతే అమౌంట్ అనేది ఇంకా పడలేదో వాళ్ళందరికీ వాళ్ళ బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తాము అనేది చెప్పడం జరిగింది కాబట్టి, ఈ ఆగస్టు 15వ తేదీ లోపలే మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటా నిధులు కూడా మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. సపోజ్ ఇప్పుడు చూసుకుంటే చాలామందికి 10,900 రూపాయలు మాత్రమే పడి ఉంటుంది. సో మిగతా 2,100 రూపాయలు అనేది కేంద్రం అనేది విడుదల చేయాల్సి ఉంటుందండి. సో ఈ కేంద్రం 2,100 రూపాయలు ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, మీకు ఆగస్టు 15వ తేదీ లోపల అయితే మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా. సో ఈ విధంగా కేంద్రం వాటా అయితే మరికొన్ని రోజులు అనేది విడుదల చేయడం జరుగుతుంది. సో ఆగస్టు 15వ తేదీ వరకు అయితే మీరు ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించి విద్యార్థులు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు వెయిట్ చేయండి. మీకు ఖచ్చితంగా అయితే అమౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. ఆగస్టు 15వ తేదీ లోపల అయితే మీ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. ఇంతవరకు క్లియర్ అండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారో విద్యార్థులు, వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో అమౌంట్ అనేది జమ అవ్వాలంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ ఒక బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని ఉండాలండి. సో ప్రభుత్వం ఏం చెప్పిందంటే, వాళ్ళకి డబ్బులు అనేవి జమ అవ్వాలంటే వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాలో జమ అవ్వదు, డైరెక్ట్గా వాళ్ళకే ఒక బ్యాంక్ అకౌంట్ కనుక ఓపెన్ చేసి ఇస్తే వాళ్ళ ఖాతాలో డబ్బులు అనేవి జమ చేస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని ఉంటేనే మీకు డబ్బులు అనేవి పడతాయండి. సో ఒకవేళ కనుక ఇంతవరకు మీకు అకౌంట్లో డబ్బులు అనేవి పడకుండా కనుక ఉన్నట్లయితే మీకు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోలేదని అర్థం అండి. సో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని కూడా ఇంతవరకు డబ్బులు అనేవి పడకుండా కనుక ఉన్నట్లయితే మీరు అకౌంట్కి ఎన్పిసిఐ అనేది లింక్ చేయించుకున్నారా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎన్పిసిఐ లింక్ చేయించుకుంటేనే మీకు డైరెక్ట్గా డీబీటీ రూపంలో డబ్బులు అనేవి జమ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు లింక్ చేయించుకుంటేనే మీకు అకౌంట్లో డబ్బులు అనేవి పడడం జరుగుతుందండి. సో ఓకేనా. సో మీరు ఈ విధంగా సపరేట్గా ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్కి ఎన్పిసిఐ అనుసంధానం చేసుకొని ఉంటేనే మీకు డబ్బులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవడం జరుగుతుంది. సో ఓకేనా. సో మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నానండి. సో ఈరోజు వీడియో టాపిక్ అయితే ఇంతేనండి. సో ఎస్సీ కేటగిరీకి సంబంధించి విద్యార్థులకు ఎవరైతే
ఎవరికైతే సగం అమౌంట్ అనేది క్రియేట్ అయ్యి ఉంటుందో వాళ్ళకి మిగతా అమౌంట్ అనేది ఆగస్ట్ 15వ తేదీ లోపల కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.